ఎన్జిఓలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. విదేశీ నిధులు అందుకుంటూ వాటిని అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు మరియు బలవంత మత మార్పిడులకు ఉపయోగిస్తున్న ఎన్జిఓలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల నవంబర్ 8న జారీ చేసిన చేయబడ్డ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ కింది కార్యకలాపాలకు పాల్పడే ఎన్జిఓలో FCRA లైసెన్స్ అంటే విదేశీ నిధులు స్వీకరించే వెసులుబాటు ఉండే లైసెన్స్ రద్దు చేస్తారు. నెంబర్ 1, ఎన్జిఓ స్థాపించిన లక్ష్యాలు మరియు వాటి సాధన కోసం వాటి ప్రాజెక్టుల కోసం సేకరించిన విదేశీ విరాళాలు వాటికి ఉపయోగించకపోవడం. నెంబర్ 2, దేశంలో అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లేదా హానికరమైన నిరసనలు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి పనుల కోసం ఒక ఎన్జిఓ తన విదేశీ విరాళాలను మళ్లించినట్టు క్షేత్రస్థాయి విచారణలో రుజువు కావడం. అంటే పరిశ్రమల ఏర్పాటు, విద్యుత్ పరిశ్రమలు, రైల్వే ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న శక్తులకు మద్దతు ఇవ్వడం వంటి పనులు చేయడం. సేకరించిన విదేశీ విరాళాలతో సామాజిక లేదా మత సామరస్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా కార్యకలాపాలు అంటే చట్టవిరుద్ధంగా లేదా ప్రలోభాల ద్వారా మత మార్పిడి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు రుజువు కావడం. ఎన్జిఓకి సంబంధించిన ఆఫీస్ బేరర్లు వ్యక్తిగత లాభం పొందే విధంగా విదేశీ విరాళాలను ఉపయోగించడం. ఎన్జిఓలు ఈ విదేశీ విరాళాలతో అవాంఛనీయ కార్యకలాపాలకు, తీవ్రవాద సంస్థల కార్యకలాపాలకు ఉపయోగించడం లేదా ఎన్జిఓల కీలక వ్యక్తులు దేశ వ్యతిరేక సంస్థలతో తీవ్రవాద లేదా రాడికల్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం. ఎవరైనా ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఫలానా ఎన్జిఓలో ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రుజువులతో ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడింది కేంద్ర ప్రభుత్వం.